నమస్తే. చలికాలం వింటర్ స్పెషల్ మహాకౌథింగ్కి ఇవాళ పోయినాము. ఉత్తరాఖండ్లో ఫెస్టివల్ ఇది, నోయిడాలో అవుతుంది. కానీ ఇక్కడ పహాడీ ఖానా అంటే హిమాచల్, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్ ఇవన్నీ ఉంటాయి. ఫస్ట్ మేము హిమాచల్ దాంట్లో సిడ్డుతో మొదలుపెట్టినాం. సిడ్డు అంటే గోధుమ పిండి లేదా మైదా పిండి, బియ్య పిండి రకరకాలు ఉంటాయి. దీంతో స్టీమ్ చేసి మోమోస్ లెక్కనే ఉంటుంది, మధ్యలో స్టఫింగ్ పెడతారు. ఈ గ్రీన్ చట్నీ మాత్రం అద్భుతంగా ఉండేది, అసలు మామూలుగా లేకుండేది. ఆ రెడ్ చట్నీ కూడా జబర్దస్త్ కారం ఉండే. ఆంటీ పాపం ఇక్కడ లోకల్ ఆమె కాబట్టి ఆమెకి రెసిపీ తెలియక మాకు చెప్పలేదు. కాకపోతే మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి తిని దాన్ని ఎంజాయ్ చేసాం అన్నట్టు. సిడ్డు తిని పక్కకు ఇంకో పహాడికి పోతే అక్కడ మాండవాకి రోటీ చేస్తుందంటే రాగి రొట్టెలు ఈమె స్పెషల్ థాలీ మన కోసం ప్రిపేర్ చేసింది. ఓకే, ये भांग की चटनी है और ये स्वाले है। थैंक यू। खा के फीडबैक जरूर दीजिए। యా షూర్. ఇది భాంగ్ కి చట్నీ. భాంగ్ సూపర్ అంటే సూపర్నే గారెలు. వర్త్ సూపర్ కదా, చాలా బాగున్నాయి. ఇలా కుల్తా అంటే మన ఉలవల స్టఫింగ్. ఇది ఆలూకే గుట్కే ప్లస్ స్టఫ్డ్ పూరి. ఇది ఒకటేసారి తినేసారు భాంగ్ చట్నీతోటి. అసలు అద్భుతంగా అంటే అద్భుతంగా ఉంటుంది. నెక్స్ట్ పహాడిగడ దగ్గర జంగోరేకి ఖీర్ తిన్నాం. సామక్. మీరు కూడా ఇంటికి వెళ్ళి చంచాలు తెచ్చుకోండి మా లెక్క. ఉత్తరాఖండ్ స్వీట్లలో అరిసెలు కూడా ఉంటాయి, వాటిని అరసా అంటారు. ఇంతకు మనం థాలీలో తిన్నాము. ఇది అరసాలు. మహాకౌథింగ్లో ఉత్తరాఖండ్ సంప్రదాయము, కల్చరు అన్నీ చూపిస్తారు. ఇక్కడ వాళ్ళ పహాడీ దాళ్ళు అంటే పప్పులు, రాజ్మా, కందిపప్పు, శనగపప్పు, వాళ్ళ గైగడ్డలు అన్నీ ఉంటాయి. ఇక్కడ గైగడ్డలు బాగా దొరుకుతాయి. గేథీ. ఇది గేథీ ఉత్తరాఖండ్లో. యాక్చువల్ ఉత్తరాఖండ్కి తెలంగాణకి చాలా సారూప్యత ఉంటుంది. ఇది గైగడ్డలు అంటారు తెలంగాణ. సింగోడి బేసిక్గా కోవా స్వీట్ అన్నట్టు. ఇవి పికిల్స్, ఉత్తరాఖండ్ తొక్కులు. ఇవి వీళ్ళు అద్భుతంగా పెడతారు. సిరకా ఉంటుంది వీటి లోపల, మామిడికాయ. వీళ్ళు బఠాలతో కూడా తొక్కులు పెడతారు అన్నట్టు, మిరపకాయ, క్యారెట్ అన్నీ. ప్లస్ ఈ షాప్లో భాంగ్ బిస్కెట్లు, భాంగ్ చాక్లెట్స్ ఉంటే భాంగ్ చాక్లెట్లు తీసుకున్నాము. మొత్తానికి ఉత్తరాఖండ్ రుచులన్నీ ఆస్వాదించి మధ్యాహ్నం ఇంటికి వచ్చేసినాం ఇక.